నమస్తే. 10 టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా వేళ ఆనంద రాగాలు, అమ్మవారి అలంకారాల సౌరభం, అధర్మాన్ని ఆహుతి చేసి సత్య సౌందర్యాన్ని స్థాపించే నవరాత్రి ఉత్సవం. అన్నపూర్ణగా అనుగ్రహం అందిస్తూ, భవానీగా భయాలని భస్మం చేస్తూ, సాక్షాత్తు శ్యామలగా సౌమ్యతని పంచుతూ అమ్మవారి దివ్య రూపాలు మనసుని ఆకర్షిస్తాయి. సమాజంలో కూడా ఇలాంటి దీప్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. కొందరు జీవన జ్యోతుల్ని వెలిగిస్తూ, మరికొందరు అన్యాయ రాక్షసుల్ని సంహరిస్తూ సేవా ధర్మంలో నడుస్తున్నారు. అలాంటి అపూర్వ శక్తి డాక్టర్ శిల్పి రెడ్డి గారు. ప్రముఖ గైనకాలజిస్ట్గా మహిళల ఆరోగ్య ఆలయంలో దీపస్తంభంలో నిలిచి సహజ చికిత్సలతో ఆనంద జీవనాన్ని అందిస్తున్నారు. సామాజిక సేవలో తన జీవన గీతాన్ని ఆలపిస్తూ మహిళల సాధికారతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. సో ఈ విజయదశమి సమయంలో అనారోగ్య అంధకారంపై విజయం సాధించాలంటే ఏం చేయాలో శిల్పిరెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే శిల్పిరెడ్డి గారు. నమస్కారం. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. మేము మిమ్మల్ని చాలా చోట్ల వింటూ ఉన్నాం, మీరు ఏం చెప్పినా వింటూ ఉన్నాం. మీరు వస్తున్నారంటే ఆడవాళ్ళందరూ కూడా ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటితో రెడీగా ఉంటుంటారు కదా చాలా ప్లేసెస్లో. మీరు చెప్పిన ఫాలో అవ్వటం కావచ్చు, లేదంటే ఏం చేస్తే బాగుంటుంది అని అడగడంలో కావచ్చు, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను అలాంటి క్వశ్చన్స్ అడగట్లేదు ప్రస్తుతానికి. సో విజయదశమి కాబట్టి విజయదశమి గురించి మాట్లాడుకుందాం. దసరా పండుగ అంటే పెద్ద పండుగ ఇక్కడ. సో సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ముందుగా మాకైతే పెద్ద పండగ. నేను తెలంగాణ నుంచి కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా దసరా పండగ అంటే జాతరలు, అందరూ ఇంటికి రావడము, దాని తర్వాత వంటలు, ఎన్నో రకాల మంచి మెమరీస్ ఉన్నాయి నాకు దసరా అంటే. అంటే జమ్మికి వెళ్ళడము, అందరు కాలు మొక్కడము, దాని తర్వాత రకరకాల వంటకాలు. అవును. ఇంకా పండగ అంటే మేము దసరా ఖచ్చితంగా ఊళ్ళలోకి వెళ్ళేవాళ్ళము. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా కూడా హైదరాబాద్లో కూడా ఇక్కడ రావణాసురు దహనము ఇవన్నీ కూడా మా డాడీ పక్కాగా కంపల్సరీ తీసుకెళ్ళేవాడు. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తీసుకెళ్ళేవాడు. ఊళ్ళల్లో కూడా ఊరు బయట ఎక్కడైతే రావణాసురు దహనం అవుతుందో అక్కడికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి జమ్మి చూసుకుని ఇంటికి వచ్చి పొద్దున్నుంచి అందరూ చుట్టాలు, పక్కింట్లో వాళ్ళు, పెదనాన్నలు, చిన్నాన్నలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం దసరా. ఇప్పుడేమో దసరా అంటే దసరా హాలిడేస్ వస్తాయి కదా, పిల్లలకి ఇంకా మనం వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనేది అయిపోయింది. బట్ మాకు మటుకు పెద్ద పండుగ. అవును, పెద్ద పండుగ, అందరూ కలిసి జరుపుకునే పండుగ, ఆనందంగా జరుపుకోవచ్చు. ఎక్కువ రోజు సెలవులు వస్తాయి. యా. సో మన ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు దసరా అయినప్పటికీ దసరాతో పాటు బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. అండ్ బతుకమ్మ వస్తుందంటే అందరం ఎదురు చూస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ నాకు తెలిసినంత వరకు. సో మీరు బతుకమ్మ ఖచ్చితంగా మాకు పల్లెటూర్లలో కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా బతుకమ్మ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ నవరాత్రులు ఏదైతే చిన్న బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆర్భాటంగా జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి రెడీ అవ్వడము, పొద్దునంతా ఏమో పూలవేట, పూలవేట, కలర్లు పెట్టుకోవడము, దాని తర్వాత అరేంజ్ చేసుకోవడము, ఇవన్నీ. సాయంత్రం అయ్యేసరికి మంచి మంచి కొత్త పడికి నీళ్ళు, లంగాలు, చీరలు అంటే చీరలు కట్టుకున్న చీరలు కట్టింది కట్టకుండా ఆ 7 రోజులు 9 రోజులు బాగా కట్టుకుని బతుకమ్మ ఆడడానికి వెళ్ళేవాళ్ళము. హైదరాబాద్లో మట్టుకు ఇప్పుడు మాకు కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ డే 1 నుంచి డే 9 వరకు ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళొచ్చు. కానీ చిన్న బతుకమ్మ దగ్గర నుంచి సద్దుల బతుకమ్మ వరకు అటెండ్ అవుతారు. అయితే ఇంకా మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్లో డాండియా. అవును. సో ఒకరోజు చిన్న బతుకమ్మకి వెళ్ళి దాని తర్వాత సద్దుల బతుకమ్మకి మ్యాండేటరీగా వెళ్తాము. మధ్యలో కనీసం 2-3 ప్లేసెస్ కన్నా డాండియాకి వెళ్ళేవాళ్ళు. డాండియా నైట్స్ ఉండాలి. అవును. సో ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి గ్రూప్గా వెళ్ళి గ్రూప్గా అందరం రెడీ అయ్యి ఒకరిని మించి ఒకరికి రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా అది నడుస్తుందా? ఇప్పుడు కూడా డాండియా నైట్స్ ఉన్నాయి. కానీ చదువుకుని పెరిగిన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అందరూ వేరే వేరే కంట్రీకి వెళ్ళేసరికి మా ఏజ్ గ్రూప్ కంపెనీస్ ఉండవు. అయితే కమ్యూనిటీస్లో ఏ యాక్టివిటీస్ చేసినా చేస్తాం.
ఓకే. సో కమ్యూనిటీ వరకు ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా డాండియా నైట్ ఉంటే డాండియా నైట్ అటెండ్ అవ్వడం. నాకు ఇంకా పైగా 2 అమ్మాయిలు, సో మేమందరం నేను రెడీ అవ్వాలి, వాళ్ళని రెడీ చేయాలి, అవును. మళ్ళీ నా కొడుకు ఉంటాడు, వాడిని రెడీ చేయాలి. సో అందరం రెడీ వెళ్తాం, మా మమ్మీ అందరం వెళ్తాం. ఓకే. మీరు ఎక్కడ వాళ్ళు? హైదరాబాదీ కాదైతే? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను బేసిక్గా, కానీ మా నానమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ గజ్వెల్ దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఆలేరు దగ్గర. సో బోత్ ప్లేసెస్ కోర్ తెలంగాణ. సో సూపర్ అనమాట సెలబ్రేషన్స్. ఎవ్రీ ఇయర్ హ్యాపీగా జరుపుకునే పండగ. అయితే మనకి నవరాత్రులు అనగానే నవదుర్గల్ని పూజిస్తూ ఉంటాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్క శక్తి స్వరూపంగా ఫీల్ అవుతాం మనం అమ్మవారిని. అంతే పవర్ఫుల్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ దో అంటే అమ్మవారిలాగే మనల్ని కూడా పూజిస్తూ ఉంటారు, మహిళల్ని కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఒక ఆడపిల్లగా మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, అది ప్రూవ్ చేస్తూ ఉంటాము. సో వాట్ ఈస్ యువర్ టేక్? ప్రతి ఉమెన్, ఆడవాళ్ళందరిలోనూ కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. ఇన్హరెంట్గా ఆ శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు అనేది ఇస్తారు. ఆ శక్తిని మనం ఎలా అమర్చుకుంటాము, ఎలా మార్చుకుంటాము, ఎలా మాట్లాడతాము, ఎలా వ్యవహరిస్తాము, ఎలా నలుగురిలో ఉంటామనే దాన్ని బట్టే మన ఉనికిడి అనేది ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఎవరైతే మంచి సంకల్పంతో దృఢంగా గట్టిగా ఉంటారో వాళ్ళు ఈ సమాజంలో ఒక నిదర్శనం కింద ఉంటారు. మెతగ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని వాళ్ళు అనగొట్టుకుని వేరే వాళ్ళ కోసం బతికే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా ఒకలాంటి శక్తి స్వరూపమే. సో ఎప్పుడు ఎలా ఉండాల్సిన అవసరం ఉంటే ఉండేలాగా ఉండే వాళ్ళని ఆడవాళ్ళు అంటారు. అవును. అండ్ చాలా పవర్ఫుల్, ఉమెన్ ఆర్ వెరీ పవర్ఫుల్. కానీ వాళ్ళ పవర్ అనేది వాళ్ళు వేరే వేరే మెథడ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కొంతమంది అనుకోగా ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ కుటుంబాని కోసం బతుకుతారు. కొంతమంది వాళ్ళ పవర్ని ప్రజల కోసం యూజ్ చేస్తారు. కొంతమంది వాళ్ళ పవర్ సమాజం కోసం యూజ్ చేస్తారు. కొంతమంది వాళ్ళ పవర్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు. సో ఏదైతేనేమి ఆడవాళ్ళందరూ శక్తి స్వరూపాలే. అండ్ మనము శక్తి స్వరూపాల గురించి మాట్లాడుకున్నట్టు అయితే మన నవదుర్గాల్లాగా ప్రతి దుర్గా ఒక్కొక్క ఆడవాళ్ళల్లో ఉంటుంది. అదే టైంని బట్టి బయటకు వస్తుంది అంతే. అవును. అంటే మనం ఎన్నో రూపాల్లో మన పవర్స్ కావచ్చు, మనలో ఉన్న దుర్గని బయటికి తీసుకొస్తూ చూపిస్తూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం అంటే దుర్గాదేవి ఈజ్ నాట్ జస్ట్ కోపం కావచ్చు, ఆ ఉగ్ర రూపమే కాదు, శాంతి స్వరూపిణిగా మనం ఉంటుంది. అమ్మవారు సరస్వతీదేవి కూడా ఉంటారు. ఇన్ని రకాలుగా కొలుచుకునే ఆమె లైక్ మనం చెప్పాలంటే ఎన్నో రకాలుగా సర్వ్ చేస్తూ ఉన్నాము. మనలో ఉన్న దేవిని బయటకు తీసుకొస్తూ ఉన్నాము, సమాజానికి కావచ్చు, ఇంట్లో కావచ్చు. అయితే ఇన్ రిటర్న్ ఇన్ని చేస్తున్న మనకి ఎలాంటి రెస్పెక్ట్ రావాలంటారు? ఆడవాళ్ళు రెస్పెక్ట్ కోసం ఎప్పుడూ బతకరు. అవును, వాళ్ళు ఆల్రెడీ రెస్పెక్టబుల్ పొజిషన్లోనే ఉన్నారు. అయితే అవతల వాళ్ళ స్వభావాన్ని బట్టి మనకి రెస్పెక్ట్ వస్తుందని అనుకోవడం చాలా తప్పు. అవతల వాళ్ళకి రెస్పెక్ట్ అంటే తెలియనప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తారు? వాళ్ళ కళ్ళల్లో మనకు రెస్పెక్ట్ లేదని మనకు రెస్పెక్ట్ లేకుండా పోదు. వాళ్ళ కళ్ళు తప్పు, వాళ్ళ మాటలు తప్పు. సో తప్పు వాళ్ళలో ఉంది, మనలో కాదు. అలాగే ఎప్పటి నుంచో చూసుకున్నట్టు అయితే వివక్షతకు లోనైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం ఆడవాళ్లలో అలా ఒక ఉమెన్ని రెస్పెక్టబుల్గా చూడని వాళ్ళతో మనకు ఇబ్బందులు వస్తున్నాయి తప్పితే సమాజంలో రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతోని మనము రెస్పెక్టబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఇవ్వాల్సిన వాల్యూతోని ఏ ప్రాబ్లమ్స్ రావు. సో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడు వాళ్ళు ఉండొచ్చు. చెడు వాళ్ళకి వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకోవాలి తప్పితే ఇది చెడు 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 అని చెప్తే వాళ్ళు అస్సలు నేర్చుకోరు. వాళ్ళకి ఏదో ఒక రోజు రియలైజేషన్ వస్తుంది, అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. అప్పటి వరకు వాళ్ళ నోరు అలా పారేసుకుంటూనే ఉంటారు, మనం పట్టించుకోవద్దు అంతే. అంతేకాని మనలో రెస్పెక్ట్ తగ్గిందని ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఎప్పుడైతే మంచి కోసం నిలబడతామో, మంచి చేస్తామో అది మనతో పాటే ఉంటుంది. యా, అండ్ ఐ ఫీల్ లైక్ అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సొసైటీలో లైక్ ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం, భర్తల మీద అఘాయిత్యాలు అనేసి.
ఇలా జరిగినప్పుడు ఆడవాళ్ళందరినీ పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ ఓకే. బట్ ఎన్నో ఇన్సిడెంట్స్ గృహహింస అని కావచ్చు, లేదంటే అబ్యూజివ్గా జరిగే ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవి మెన్ దగ్గర నుండి కూడా జరిగినప్పుడు మెన్ని ఎవరు క్వశ్చన్ చేయరు ఎందుకు అన్నది చాలా పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. ఎందుకు ఆడవాళ్ళని మాత్రమే పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు అని. ఎప్పుడైతే అరుదుగా జరుగుతాయో సమాజంలో వాటి గురించే ఎక్కువగా మాట్లాడతారు. తరచుగా జరిగే విషయాలని పట్టించుకునే ఓపిక జనాలకు ఉండదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనే అది జరుగుతుంది కదా అని వాళ్ళు పట్టించుకోరు. కానీ అది మట్టుకు వివక్షతతో ఉన్నా కూడా, అది చెడు కూడా జనాలు మాట్లాడుకోరు. కానీ ఎప్పుడైనా అరుదుగా ఆ మహిళలు తిరగబడినా కానీ, లేకపోతే వ్యవస్థకి అనుకూలంగా వ్యవహరించకపోయినా కూడా అప్పుడు నోళ్ళల్లో నాంతారు. తప్పితే అది మంచా చెడా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అవును. అయినా కూడా మాటల పోటుతో చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అవును. ఇప్పటికీ నేను చెప్తాను, ఆడవాళ్ళకి శక్తి ఉంటుంది. మీరు మీ కోసం నిలబడాలి. లేకపోతే రోజు హింస అనేసేసి రోజు హింస భరించుకుంటూనే ఉంటారా? రోజు బాధ ఉందనేసేసి బాధ భరించుకుంటూనే ఉంటారా? అది చాలా తప్పు. ఒక పాయింట్కి వచ్చేసరికి అది నా వల్ల కాదు అని అనిపించిన తర్వాత వాళ్ళ మనసు మార్చలేరు ఇంకా. అవును. ఎప్పటి వరకైనా కానీ ఆడవాళ్ళని మనము ఆ ట్రామా అనేది భరిస్తూనే ఉంటారు. ఒక్క పాయింట్కి వెళ్ళిన తర్వాత నా వల్ల కాదు అని అనుకుంటే ఇంకా వాళ్ళు మారరు. సో ఆ పాయింట్ వరకే టెస్టింగ్. ఆ తర్వాత నిజంగానే ఉగ్రరూపం చూడాల్సిందే. అంతే. అంతే. అండ్ ఆ ఉగ్రరూపం చూసే సత్తా కూడా ఉండదు మనుషుల్లో. పిల్లిలు అయిపోతారు ఆ టైంకి. నిజం. అండ్ మీలో ఉన్న శక్తి స్వరూపిణ్ణి ఎలా కంపేర్ చేస్తారు ఈ నవదుర్గలలో? అన్నీ ఉంటాయి మనలో, కాకపోతే ఏదో ఒక డామినేషన్ అయితే ఉంటుంది ఆ టైంకి. సంథింగ్ లైక్ ఎంత కోపం వచ్చినా మనం కామ్ అవడం కావచ్చు. నాకు అన్నిటికంటే ఇష్టమైన దుర్గా స్వరూపం సంతానలక్ష్మి. సో నేను నా లైఫ్ మొత్తం దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవును. ఆ ఎనర్జీస్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవును. ఎంతసేపు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో, ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత డెలివరీస్, పిల్లలు, దాని తర్వాత ఆ పిల్లల కేర్, ఇదే నా ప్రపంచం. అవును. సో నాకు అన్నిటికంటే నవదుర్గల్లో నచ్చేది సంతానలక్ష్మి. అందులో గర్భరక్షాంబికాదేవిని నేను కొలుస్తాను. అండ్ గర్భరక్షాంబికాదేవి ఒక పవర్ అందరికీ లభించాలి, ఇప్పుడున్న ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి అనేది నా ఎప్పుడూ చిరకాలంగా నేను గత 15 సంవత్సరాలుగా అదే పాటిస్తున్నాను. గర్భలక్ష్మీదేవి ఆలయం ఏమన్నా ఉందా ఎక్కడైనా? గర్భరక్షాంబికాదేవి ఆలయము తిరుక్కరుగౌర్ అని తమిళనాడులో ఉంది. ఓ, ఓకే, సూపర్. అంటే అక్కడ స్పెషాలిటీ? నేను ఆ గుడికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ గర్భరక్షాంబికాదేవి పటం నా దగ్గరకు వచ్చింది అనమాట. సో అదే పెట్టుకుని, అంటే ఆవిడ స్పెషాలిటీ ఎలా ఉంటుంది? సంతానలక్ష్మి రూపం అనమాట. ఎవరికైతే ప్రెగ్నెన్సీస్ లో డిఫికల్టీస్ ఉంటాయో, ప్రెగ్నెన్సీస్ రావో, మిస్క్యారేజెస్ అవుతాయో, అలాంటప్పుడు ఆ గుడికి వెళ్తే మంచి జరుగుతుందని సేయింగ్. ఓకే, సూపర్ థింగ్. అండ్ మీ రిలేటెడ్ ఇప్పుడు చాలా వింటూ ఉంటాము, ఆడవాళ్ళని మాత్రమే అంటూ ఉంటారు. ఈ గర్భం అనే విషయానికి వచ్చేసరికి ఇది ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించిన విషయమే అన్నట్టు చూస్తూ ఉంటారు. తెలుసు, ఆల్రెడీ అందరికీ అర్థమవుతోంది ఇది ఆడవాళ్ళకి రిలేటెడే కాదు, ఏదైనా ప్రాబ్లం అంటే మెన్లో కూడా ఉంటుందని తెలిసి కూడా వై స్టిల్ మనమే ఎందుకు పాయింట్అవుట్ అవుతున్నాము? ఇప్పుడు అనాది కాలంలో నుంచి వచ్చిన వర్డ్స్ వేరు, ఇప్పుడు సృష్టించిన వర్డ్స్ వేరు. సో ముందుకు నుంచి కూడా బీజాలు అనే చెప్పారు. అది స్పర్మ్స్ అయినా ఉండొచ్చు, ఎగ్స్ అయినా ఉండొచ్చు. సో బీజ సంరక్షణ, దాని తర్వాత బీజ సంస్కారం, ఇవి యాక్చువల్ నేమ్స్. దాన్ని తీసుకెళ్ళి గర్భం అని చేశారు. బట్ గర్భం అనేది యూట్రస్, కానీ ప్రెగ్నెన్సీ వచ్చేది ఎగ్, స్పర్మ్. సో బీజాలే ఇంపార్టెంట్. గర్భం అనేది ఒక గుడి లాంటిది, అక్కడికి చేరుకోవాల్సినవి ఇవి. సో బీజ సంస్కారం కరెక్ట్గా లేకపోతే అటు ఎగ్ ప్రాబ్లం ఉన్నా, స్పర్మ్ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా 100% ఆడవాళ్ళకి ఒక్కరికే సంబంధించింది కాదు. దాంట్లో ఎంత ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉన్నా మగవాళ్ళ ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి.
అందుకే బీజ సంస్కార్ అనేసి ముందు నుంచి కూడా గర్భ సంస్కారం ఎలాగుందో బీజ సంస్కార్ కూడా అలాగే ఉంది. సో బీజ సంస్కారాన్ని పక్కన పడేసి దాన్ని ఓన్లీ యూట్రస్ కింద తీర్చారు. సో అలా మారుతూ వచ్చిన తర్వాత అది ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్ ప్రాబ్లం కింద ఒక 2 జనరేషన్స్ అలా నడిపించారు. కానీ లాస్ట్ 1 డెకేడ్ నుంచి ఇట్ ఈస్ బియాండ్ యూట్రస్ అండ్ ఎగ్స్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బోత్ ద ప్రాబ్లమ్స్. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో కొంత అయినా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు 70% మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ స్ట్రాంగర్ ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మెన్కి కూడా చూస్తున్నాం ఇప్పుడు. సో ఒకప్పుడు ఓన్లీ ఉమెన్కే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళం ప్రెగ్నెన్సీకి. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. ఇప్పుడు అంతా మెన్కి కూడా చాలా డిఫికల్ట్ సాల్వబుల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఓకే, అంటే ఈ గైనకాలజీ అనే డిపార్ట్మెంట్ మీదే ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది మీకు? నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక పెరిఫెరీ విలేజ్, ఒక దుబ్బాక అనే విలేజ్లో నేను ఒక హాస్పిటల్ పెట్టుకుని అక్కడ హాస్పిటల్ రన్ చేసినప్పుడు, సో ఆ టైంలో నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నాకు సర్జికల్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ సర్జికల్ స్కిల్స్తో పాటు ఉమెన్ ఓరియంటెడ్ కేర్కి నాకు ఆ కంపాషన్ ఉంది. సో నేను అలా డిసైడ్ అయ్యి బయటకు వచ్చాను. ఎనీథింగ్ దట్ ఇన్స్పైర్డ్ అంటే విమెన్ రిలేటెడ్గా సర్వ్ చేసి. ఎస్ సో నేను అలా ఉమెన్ డిఫికల్టీస్, దాని తర్వాత లేబర్ ఛాలెంజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాప్సెస్, అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ పెరిఫెరీలో, ఇలా ఇవన్నీ చూసి దానికి స్పెషలైజ్డ్గా ఏదైనా చేస్తే నా స్ట్రెంగ్త్ అందులోనే ఉందని చెప్పి నేను అలా చేస్తాను. ఓకే, ఇనీషియల్ డేస్లో ఎలా ఉండేది అంటే చెప్పాలంటే ఇంతకుముందు మెడిసిన్ చదివిన వాళ్ళు సంఖ్య చాలా తక్కువ ఉండేది. అండ్ ఆడవాళ్ళకి పెళ్ళి అక్కడ వరకు సరిపోతుంది, డబ్బులు దాచామంటే ఆడవాళ్ళు ఫస్ట్ పెళ్లి చేసి అమ్మాయిని ఇంటి నుండి పంపించేస్తే సరిపోతుంది ఎంతో కొంత ఇచ్చి, అక్కడ వరకు ఆలోచించారు. కానీ ముందు చదివిద్దాము లేదంటే ఫారెన్ పంపిద్దాం ఇట్లాంటి ఆలోచనలు ఉండేవి కాదు ఫ్యామిలీస్లో. సో మీకు ఎలా ఇది పాసిబుల్ అయింది? ఎంత సపోర్ట్ చేశారు? మా ఫ్యామిలీలో మా డాడీ చాలా స్ట్రాంగ్. ఆయనకి ముందు నుంచి కూడా అమ్మాయే కావాలని ఉండింది నేను పుట్టినప్పుడు. అండ్ అప్పటి నుంచి చాలా పర్టిక్యులర్గా నా కేర్లో హీ హెస్ పుట్ హిజ్ ఎంటైర్ ఎఫర్ట్స్. అండ్ ఆయనకు ముందు నుంచి కూడా నేను డాక్టర్ అవ్వాలని ఉండింది. డాక్టర్ అయిన తర్వాత మా ఊరు చుట్టుపక్కల ఊళ్ళలో ప్రాక్టీస్ చేయాలని ఉండింది. అలాగే నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 years వర్క్ చేసి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఒక 2 years ఊర్లో ప్రాక్టీస్ చేశాను. అండ్ అక్కడ వాతావరణము, అక్కడ ఉన్న డాక్టర్స్కి రెస్పెక్ట్, అక్కడ ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్కి చాలా డిఫరెంట్. అండ్ మనం ఏది చెప్పినా అది వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తారు, మనం ఏది ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. అండ్ అలాంటి ఒక ప్రాక్టీస్లో నుంచి మనం హైదరాబాద్కి వచ్చిన తర్వాత లాస్ట్ 15 years నుంచి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. 15-16 years అయింది. ఇక్కడ కల్చర్ వేరు. ఇక్కడ డాక్టర్స్ని ఒక క్వశ్చనింగ్ కల్చర్ ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ చదువుకుని వచ్చి మనకి ఎగ్జామ్ పెడతారు. సో ఎగ్జామ్లో మనం పాస్ అయితే వాళ్ళు ఓకే వచ్చు సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ మన దగ్గర సొల్యూషన్ వెతుక్కుంటూ రారు. వాళ్ళకి అనుకునేది కరెక్టా కాదని కూడా కనుక్కోవడానికి వస్తారు. సో అలాంటి కల్చర్ చూసాను, ఇలాంటి కల్చర్ కూడా చూసాను. సో ఏదైతేనేమి ఏ కల్చర్ అయినా కూడా అది మనను స్ట్రెంథన్ చేయడానికి, అండ్ ఏ కల్చర్ అయినా కూడా ఒక మంచి జరగడానికి కోసమే మనము కష్టపడాలి. అండ్ మన నీడ్ ఎక్కడ ఉందో మనం అక్కడ ఉంటే నిజంగానే విన్ సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళకి మంచిది, మనకి మంచిది. సో వాళ్ళకి మనం కావాలని అనుకున్నప్పుడు, మనకు వాళ్ళకి కేర్ ఇవ్వాలనుకున్నప్పుడు అది విన్ సిచ్యువేషన్. అండ్ ఒక డాక్టర్ అన్న తర్వాత ఖచ్చితంగా ట్రస్ట్ మీద నడుస్తుంది. ట్రస్ట్ నమ్మాలి. నిజంగా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాతకాలంలో నీకు మంచి జరుగుతుంది అని ఒక్క చేయితో మనం భుజం తడితే చాలు, డాక్టర్ అమ్మ నాకు తగ్గిపోతుందని చెప్పిందని చెప్పేసి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే లోపు ఫీవర్ తగ్గిన రోజులు ఉన్నాయి. సో అప్పుడు ఫోన్స్ కూడా లేవు, అప్పుడు పెద్ద ఫోన్స్ కూడా లేవు. మళ్ళీ రేపు తెల్లారి ఇంకెవరినైనా కబురు పెడతారు, మీరు అసలు ముట్టుకుంటేనే జ్వరం తగ్గిపోయిందని. అంత నమ్మకంతో
ట్రీట్మెంట్స్ నడిచేవి. బికాస్ అంత సైకాలజీ బేస్డ్ ఉండేది అవును. అండ్ ఇమోషన్స్ బేస్డ్ ఉండేది. ప్రాబ్లమ్స్ తక్కువ, ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి నిజంగానే అది పనిచేసేది. ఇప్పట్లో అలా లేకపోయినా కూడా కొంతమందికి మనము ఇది నీ ప్రాబ్లం, దీన్ని సెట్ చేసుకుంటే ఇది సెట్ అవుతుందని అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు నిజంగానే చాలా బాగా రెస్పాండ్ అవుతారు. బికాస్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ప్రాబ్లం, దానికి ఇమోషన్స్, మెంటల్, సైకలాజికల్, వాళ్ళ పాస్ట్ ట్రామా, దాని తర్వాత సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ యాడ్ అవుతాయి. వాటిని క్లియర్ చేస్తే యాక్చువల్ ప్రాబ్లం చిన్నది. సో ఇవన్నీ దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటాయి. సో మనము ఒక్క 2 నిమిషాలు పేషెంట్ని చూసినా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఈజీగా కనుక్కోవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ గంట చూడాల్సిన అసలు అవసరమే లేదు. పేషెంట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు చూసే ఎక్స్ప్రెషన్తోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళలో బాధ ఉందా, వాళ్ళలో సఫరింగ్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ఆలోచనలు ఉన్నాయా, భయంతో వస్తున్నారా, ఇవన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు అంత క్లారిటీగా వాళ్ళ సైకాలజీ మనకు అర్థమైనప్పుడు మనం వాళ్ళని ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా కూడా సక్సెస్ఫుల్ చేయొచ్చు. బికాస్ ఆ ఒక సంకల్పం మీద నడిచే పనులు చాలా ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెడిసిన్ ఎనీమోర్, ఇట్ ఈస్ అబౌట్ మోటివేషన్, ఇట్ ఈస్ అబౌట్ స్ట్రెంథనింగ్ యువర్ పాజిటివ్స్ అండ్ సప్రెసింగ్ యువర్ వీక్నెస్. కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు సొల్యూషన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని క్వశ్చన్స్తో వస్తున్నారు డాక్టర్స్ దగ్గరికి. అండ్ ఒకప్పుడు అంటే గూగుల్లో వాళ్ళే చూసేసుకునేవాళ్ళు, రెమెడీస్ ఏముంటాయి, ఏమేం చేసేస్తే తగ్గిపోతుంది, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత వచ్చేవాళ్ళు. రైట్ నౌ ఈ చాట్ జీపీటీ రావటం, దానివల్ల అక్కడి నుండి కూడా కొన్ని నేర్చేసుకోవడం, అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ మనకు సూట్ అవుతాయా లేదా అనేది పక్కన పడేస్తున్నారు. అవన్నీ నేర్చేసుకొని తెలుసుకొని అప్పుడు వస్తున్నారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమంటారు, అవి ఎంతవరకు హెల్ప్ఫుల్ అసలు నిజంగా? బేసిక్గా హెల్త్ అనేది ఒక చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, అది రీజన్ స్పెసిఫిక్ ఉంటుంది, జెండర్ స్పెసిఫిక్ ఉంటుంది, అవును, అండ్ ఏజ్ స్పెసిఫిక్ ఉంటుంది, సిమ్టమ్ స్పెసిఫిక్ ఉంటుంది. ఇన్ని స్పెసిఫిసిటీస్ నీకు చాట్ జీపీటీ కానీ ఏ గూగుల్ కానీ చెప్పలేదు. అండ్ పర్సన్ టు పర్సన్ వేరీ మళ్ళీ, అండ్ సీజనల్ వేరియేషన్స్ చెప్పలేదు, లోకల్ వేరియేషన్స్ చెప్పలేదు, అప్పుడేం నడుస్తుందో చెప్పలేదు. సో అది ఏదో ప్రపంచంలో ఏదో చెప్తుంది, మొత్తానికి దానికి వచ్చింది చెప్తుంది. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తలనొప్పితో వచ్చావు, తలనొప్పి అని మనం గూగుల్లో కొట్టినా చాట్ జీపీటీలో కొట్టినా బేసిక్ మెడిసిన్ వచ్చేస్తుంది. బేసిక్ మెడిసిన్ కంటే అది నీకు ఏమేమి ఉండొచ్చు, అక్కడికి బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు అని చెప్తుంది. సో బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు అని కూడా చెప్తాను. కానీ ఒక డాక్టరే నువ్వు నిద్రపోయావా లేదా, నీ వర్కింగ్ అవర్స్ ఏంటి, టైంకి తింటున్నావా లేదా, ఓకే, నీకేమైనా స్ట్రెస్ ఉందా, స్లీప్ డిస్టర్బెన్సెస్తో పాటు స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నావా, ఎండలో వెళ్ళినప్పుడు వస్తుందా, ఓకే, నీ ఐసైట్ ఎప్పుడు చెక్ చేయించుకున్నావు, నీ డెంటల్ చెకప్ ఎప్పుడు చేసుకున్నావు, ఇవన్నీ అడుగుతారు. అవును, ఇవన్నీ అడిగి దీన్ని బట్టి నీకు డయాగ్నోసిస్ చేసి నీకు ఫలానా మెడిసిన్ అని పెడతారు. సో ఇవేవి చేయలేదు చాట్ జీపీటీ, అవును, ఇది ఏది చేయలేదు గూగుల్. అవును, యూ విల్ బి గివెన్ సమ్ 10 ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ ఫేస్. సో ఎంత ఏఐ వచ్చినా, ప్రపంచం పైనుంచి కిందికి వెళ్ళి కింది నుంచి పైకి వెళ్ళినా, ఒక డాక్టర్ చేయగలిగిన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏఐ చేయలేదు. కరెక్ట్. బికాస్ నువ్వు తలనొప్పితో వచ్చినప్పుడు నీ తల ఇలా ఉందా, కళ్ళు ఎర్రగా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూడాలి కదా. అవును, చాట్ జీపీటీ చూస్తుందా, చూడలేదు, గూగుల్ చూస్తుందా, నో. సో ఇవన్నీ దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ కాల్డ్ స్క్రీనింగ్, హిస్టరీ టేకింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ అ పర్సన్. ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా అంతరించిపోవు. ఒక డాక్టర్కి ఉన్న కెపాసిటీ ఇప్పుడు పాస్ అయిన డాక్టర్స్కి ఉండకపోతుండొచ్చు, బికాస్ దే ఆర్ న్యూ, దే హ్యావ్ నాట్ సీన్ లైఫ్. బట్ నేను 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ అ పర్సన్స్ ప్రాబ్లమ్ అండ్ డయాగ్నోజ్ అ ప్రాబ్లమ్ ఇన్ మినిట్స్. బికాస్ మనం అన్ని కోట్ల సినారియోస్ చూసాం, ఆ సినారియోస్ అన్ని ఒకేసారి బ్రెయిన్లో మ్యాచ్ చేసేస్తాం. ఇట్స్ మోర్ స్పీడర్
దెన్ వాట్ అ కంప్యూటర్ కెన్ డూ. యా. అది that is the unique concept what doctors use. With their own memory they compare every patient and they give diagnosis, and that happens in a fraction of a second. దానికి 10 రోజులు పేపర్ల మీద రాసి రాసి ఆలోచించి హిస్టరీ ఇదంతా అవసరం లేదు. ఇట్ టేక్స్ మినిట్స్, బట్ ఎస్ వీల్ ల్యాండ్ అప్ టు వన్ కన్క్లూషన్. ఆ కన్క్లూషన్కి సరౌండింగ్గా మనం టెస్టులు చేస్తాం. ఆ టెస్ట్లలో వచ్చిన విశ్లేషణతోనే మనకి అవుట్కమ్స్ వస్తాయి. కరెక్ట్, నిజమే. సో వీటన్నింటి మీద డిపెండ్ అయ్యే కంటే మనందరికీ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వెల్ ప్రాక్టీస్డ్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యా. అండ్ వెన్ మన శక్తి స్వరూపం ఆడవాళ్ళ గురించి చూస్తే ఎన్నో రకాల పనుల వల్ల కావచ్చు, పర్సన్ టు పర్సన్ చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. నౌ కమింగ్ టు దిస్ గైనిక్ రిలేటెడ్ థింకే వచ్చేస్తే, మేజర్ ఇష్యూ, మేజర్ కన్సర్న్ వచ్చేది ఆడవాళ్ళలో ఈ పీరియడ్స్ ఇష్యూ. ఒక సర్టెన్ టైం దగ్గర నుండి స్టార్ట్ అయినవి, తర్వాత నుండి మీరు చూస్తూ ఉండుంటారు ఎన్నో కేసెస్లో ఈ డిలే అవ్వచ్చు, లేదంటే కొన్నిసార్లు ఎక్సెసివ్నెస్ వల్ల కావచ్చు, మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆడవాళ్ళని ఎన్నో రకాలుగా మార్చేస్తోంది. సో ఏం చెప్తారు దీని మీద? ఆడవాళ్ళలో ఓపిక చాలా ఉంటుంది, అలాగే వాళ్ళ ఆరోగ్యం ప్రకారం పట్టుకుని చాలా నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది. ఆడవాళ్ళలో ఎప్పుడు చూసినా కూడా ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును, అది హస్బెండ్ అయితేనేమి, ఫాదర్ అయితేనేమి, చిల్డ్రన్ అయితేనేమి, లేకపోతే మదర్ అయితేనేమి. సో అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ కనిపెట్టే తనకి తాను ఇంపార్టెన్స్ ఇవ్వదు. నేను ఎప్పుడు అందరికీ ఒకే మాట చెప్తాను, యాన్యువల్ చెకప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఉమెన్ అయినా నాట్ అ ప్రాబ్లం. చిన్న పిల్లలు అయితే పీడియాట్రిషియన్ దగ్గరికి, యుక్త వయసు వాళ్ళ నుంచి అంతే, యుక్త వయసు నుంచి గైనకాలజిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ బేసిక్ టెస్ట్లు, రక్తహీనతకి, షుగర్కి, థైరాయిడ్కి స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇవి బేసిక్ టెస్ట్లు. ఇది ఎవరైనా చేయించుకోవాలి. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, 40+ వాళ్ళు, వాళ్ళందరూ దానికి తోడు షుగర్తో పాటు కొలెస్ట్రాల్స్, బీపీకి, వాటికి స్క్రీన్ చేయించుకోవాలి. అండ్ సెక్షువలీ యాక్టివ్ వాళ్ళందరూ పాప్స్మియర్స్ చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ 40+ చేయించుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రమైనా మనము బ్రెస్ట్ని చెక్ చేసుకునేటప్పుడు ఒక ఉండలాగా అనిపిస్తే మీరు అల్ట్రాసౌండ్కి రావాలి. 40+ అయితే మ్యామోగ్రాఫ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీరు ఒక మార్గదర్శిగా ఉండాలి. అలాగే మిమ్మల్ని చూసి నలుగురు మీ దారిలో నడవాలి. ఆ నలుగురిని చూసి ఇంకో నలుగురు మళ్ళీ అదే దారి పట్టాలి. అప్పుడే మనకి ఈ వ్యవస్థ అనేది మారుతుంది. అవును, మనం ఎప్పుడు సాక్రిఫైస్ చేసినా మనని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. సాక్రిఫైస్ ఎవ్వరికీ అవసరం లేదు. వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేని వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం ఏమీ చేసినా కూడా వేస్టే. అవును, ఎందుకంటే ఫస్ట్ మన సేవ, దాని తర్వాతనే ఎవరిదైనా సేవ. సో దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడు, మనలో ఉంటాడు. మనని కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మనకి వేరే వాళ్ళని నిజంగా మంచిగా చూసుకునే ఓపిక కూడా ఉంటుంది, ఆ నమ్మకం కూడా అందరికీ ఉంటుంది. లేకపోతే ఒకరోజు అంటారు, నువ్వు నిన్నే చూసుకోలేదు, నన్ను నేను చూసుకుంటామని. సో అలాంటి మాటలు మనం తట్టుకోలేము అప్పుడు. కరెక్ట్. సో ఆడవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హెల్త్ మీద కాన్షియస్నెస్ పెట్టాలి, వాళ్ళ ఫుడ్ మీద కాన్షియస్నెస్ పెట్టాలి. ఎందుకంటే అందరికీ ఫుడ్ పెట్టి మిగిలిన ఫుడ్ తింటే రేపు పని చేయడానికి నీకు ఓపిక ఉంటుందా? 4 నెలల తర్వాత నీకు ఆరోగ్యం ఉంటుందా? సంవత్సరం తర్వాత నీకు ఏం మాట్లాడాలో ఏం చెప్తున్నావో కూడా నీకు తెలియదు. సో ఆ చికాకు అంతా మళ్ళీ ఎక్కడ పోతుంది? కుటుంబం మీదే పోతుంది. రక్తహీనత ఉన్నప్పుడు వచ్చే చికాకులు, అరుపులు, కేకలు అవన్నీ అసలు ఎక్కడికి పోవు, మళ్ళీ కుటుంబం మీదే ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే వంట చేసి ఫస్ట్ నువ్వు తిన్న తర్వాత నీ కడుపు నిండా నువ్వు నవ్వుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెడితే సో ఆ ఆరోగ్యమే వేరు. అవును. అండ్ అందులో ఏది ఎక్కువైందో తక్కువైందో నీకు తెలిసిపోద్దిగా, దానికి అనుగుణంగా పెట్టుకుంటాం. అండ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పని తీరిపోతుంది, దాని తర్వాత మిగతాదంతా ఆ పనితోనే ఆగదు కదా. దాని తర్వాత మళ్ళీ అంతా క్లీనప్ ఉంటుంది, దాని తర్వాత పడుకోవడానికి టైం ఉంటుంది. సో
ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఒక కుటుంబం మంచిగా ఉండాలంటే అందులో ఆడవాళ్ళని చూసి చెప్పొచ్చు అది మంచి కుటుంబమా కాదా అని. ఎప్పుడైనా కానీ మనం హెల్తీగా ఉంటే మన చిల్డ్రన్ హెల్తీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ట్రబుల్సమ్గా ఉండి ఇరిటేటెడ్గా ఉంటే వాళ్ళు ట్రబుల్సమ్గా ఇరిటేటెడ్గా ఉంటారు. అండ్ ఫ్యామిలీ హెల్త్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో ఫ్యామిలీ 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 అన్నీ కలిపితేనే కదా సొసైటీ. సో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటే సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది, సొసైటీ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అందుకే ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ దాంట్లో 3 విషయాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ ఆహారం, 2 వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, 3 వాళ్ళ ఉపాధి. సో ఉపాధి ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే ఫుడ్ ఉంటుంది. కానీ నేను రివర్స్లో చెప్తాను, నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకుంటే నీకు ఎడ్యుకేషన్తో పాటు మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటే నువ్వు ఎక్కడికైనా కానీ ఇల్లు కాకుండా ఇంకేదైనా చేయాలనే ఆలోచన ఓపిక ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంపవర్ అయ్యి యూ కెన్ జనరేట్ యువర్ ఓన్ ఇన్కమ్ త్రూ యువర్ ఓన్ కెపాసిటీ. It is a cycle actually. It's a vicious cycle. Again, it will empower you back. So everything comes with health. హెల్తీగా ఉన్నప్పుడే మనకి నిజంగా ఆ సమర్థత అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ రోజుల్లో వెల్త్ కంటే హెల్త్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే నీ దగ్గర కోట్లున్నా కూడా ఒక్క జబ్బు వస్తే ఆ ₹1 ఒక బిల్లు వస్తుంది. నిజమే, అది పరిస్థితి. సో అనారోగ్యానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో మనం చెప్పలేం. ఏ ఇన్సూరెన్స్ కూడా కట్టలేనంత బిల్స్ కూడా వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ అనారోగ్యం వస్తే కరిగిపోవచ్చు. కరెక్ట్, కొండలు కూడా కరిగిచ్చేస్తాయి హాస్పిటల్ బిల్స్. దాని బదులు ఒక మంచి ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మంచి లైఫ్ కూడా ఉంటుంది. నిజమే, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కరెక్ట్. అండ్ డాక్టర్, యాక్చువల్గా ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ అనేది తెలిసిన విషయమే. అలాగే ఎంత పెయిన్ అయినా భరించేస్తారు ఆడవాళ్ళు అని అంటూ ఉంటారు. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఆ పెయిన్స్ని కష్టంగా కాదు ఇష్టంగా భరిస్తారు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఈ పెయిన్ పరిస్థితి లేదు, భారం అయిపోయింది అనేది కరెక్ట్. ఒక 15-20 years బ్యాక్ వెళ్ళినట్టు అయితే ఆడవాళ్ళలో రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి, కంటిన్యూస్ వర్క్ ఉండేది, ఒక స్ట్రెంగ్త్ అనేది నువ్వు చేసే ఫ్యామిలీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్తో నీకు ఒకలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉండేవి. అక్కడ చిన్న కాలిందో లేకపోతే ఒక ముళ్ళు గుచ్చుకుందో లేకపోతే ఏదైనా నూనె పడిందో అంటే ఎవ్వరూ ఆగేవాళ్ళు కాదు. అది అలాగే వెళ్ళిపోవడమే. ఆఖరికి ఇంత పెద్దగా కట్ అయినా కూడా నెక్స్ట్ డే పిండి కలపడమే, చపాతీలు చేయడమే, వంట దగ్గర ఉండడమే. సో ఒకప్పుడు ఇలాగే ఉన్నారు ఉమెన్, ఇలాగే ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఇలాంటి లైఫ్ రావద్దని చెప్పి చాలా అపురూపంగా పెంచేసి పనులు చెప్పకుండా, పనికి రాకుండా, చిన్న ప్రాబ్లం అయినా కూడా వాళ్ళందరూ వచ్చేసేసి గుమ్ము కూడి అయ్యో 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 అనేసేసి దాన్ని ఏదో పెద్ద విషయం కింద చేసి ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఇంకా దాన్ని చాలా పెద్దగా చేసేసేసి దే హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్ నెక్స్ట్ జనరేషన్ వీక్ ఉమెన్. సో ఇప్పుడు ఉన్న ఉమెన్కి they might be successful, they might be working, they might be earning, but when it comes to taking pain, trauma and taking care of the circumstances, standing for themselves and becoming stronger, ఇది లేదు. సో వాళ్ళు ప్రెగ్నెన్సీకి ముందే ప్రెగ్నెన్సీలో కష్టాలు ఉంటాయి, లేబర్లో పెయిన్ ఉంటుంది, పిల్లలు కనాలంటే కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళు పెంచాలంటే కష్టం ఉంటుందని ఆలోచనతో పెళ్లి కాక ముందే పెళ్లి చేసుకోవట్లేదు. సో ఇంత బ్యాడ్గా పెంచారు. సో వ్యవస్థని ఇంత బ్యాడ్గా తయారు చేసిన మనుషులు ఇప్పుడు ఉన్న పేరెంట్స్. సో అలాంటప్పుడు బతిమాలుకునో బామాలుకునో వాళ్ళు ఏదో రంగా పెళ్ళిళ్ళు చేశారు, దాని తర్వాత ఏదో రంగా వీళ్ళు కాపురాలు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి
ఒక టెటనస్ ఇంజెక్షన్ ఇవ్వాలన్నా న్యూసెన్సే, లేకపోతే ఒక టాబ్లెట్ వేసుకోవాలన్నా కష్టమే. సో దే హ్యావ్ బిన్ ప్యాంపర్డ్ సో బ్యాడ్లీ దట్ ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పెయిన్. నేను అంటాను యూట్రస్ పెరుగుద్దమ్మా, పెరిగినప్పుడు అది అందుకో స్ట్రెచ్ ఉంటుంది, ఆ స్ట్రెచ్ ఇలా ఉంటుంది స్ట్రెచ్. సో ఇది స్ట్రెచ్, ఇది పుల్, ఇది ప్రిక్, ఇవన్నీ పెయిన్ కాదు, అవి ప్రెషర్ ఫీలింగ్స్. సో నీకు ప్రెషర్కి పెయిన్కి డిఫరెన్స్ లేకుండా పెంచారు. సో ఇవన్నీ పెయిన్ కాదు, ఇవి ఓన్లీ ప్రెషర్ సెన్సేషన్స్. ప్రెషర్ సెన్సేషన్స్ని మనం పెయిన్ కింద అనుకోవద్దు. ఇంకా అలా అనుకుంటే ఎవ్రీడే పెయిన్లోనే బతకాలి నువ్వు. అవును. సో ప్రెషర్ వేరు, పెయిన్ వేరు. ఇది కూడా వ్యత్యాసం తెలియకుండా పెరిగారు. సో వాళ్ళకి ఏం చేసినా ఏం చెప్పినా కూడా ఆ ప్రెగ్నెన్సీని ఎలా దాటించాలి అనేది అసలు ఇప్పుడు అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎప్పుడు చేసింది లేదు, ఉతికింది లేదు, ఏం లేదు. సో ఈ మజిల్స్ అన్నీ లేవు, ఓన్లీ ఒక షీట్ ఉంది అంతే. ఆ మజిల్ స్ట్రెంగ్త్ లేదు, ఓన్లీ షీట్ ఉంది. సో ఆఖరికి ప్రెగ్నెన్సీ 5th 6th మంత్లో లెఫ్ట్ నుంచి రైట్ తిరగడం కూడా రావట్లా. ఈ పేరెంట్స్కి ఏమో అసలు అది ఎప్పుడు లేదు. మాకు అలా ఎప్పుడు లేదండి, మా అమ్మాయి ఏదో చెప్తుందంటే నువ్వు పని చేసావు, ఈమె చేయలేదు, ఈమె ఓన్లీ 10,000తో టకటకటక కొట్టింది తప్పితే ఏ రోజన్నా మీ అమ్మాయితో ఇల్లు తూడిపించావా, ఉడిపించావా, ఏమైనా చేయించావా? చేయించినప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయాయి. వీక్ మజిల్స్లో ప్రెగ్నెన్సీని మోయాలన్నా, ఒక 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 గ్రోయింగ్ బేబీకి నీకు సపోర్ట్ ఇవ్వాలన్నా వాళ్ళకి లేవు, ఆ మజిల్సే లేవు. అబ్డామినల్ మజిల్స్ కానీ సైడ్ మజిల్స్ కానీ ఏవి లేవు. సో అవి ఇప్పుడు తయారవుతాయా? ప్రెగ్నెన్సీలో తయారవు. సో దే ఆర్ కైండ్ ఆఫ్ లివింగ్ విత్ దట్ ప్రెషర్ విచ్ దే థింక్ ఇట్ ఈస్ పెయిన్. అండ్ లేబర్తో ఇస్ అనదర్ నెక్స్ట్ లెవెల్. సో ఒక్కరోజు ఉన్న డెలివరీ పెయిన్ని వాళ్ళు ఎప్పటి నుంచో రోజు అదే రీల్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకు చూడాలి, ఎందుకు ఆలోచించాలి? అసలు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడైతే ఒక్క పేషెంట్ కూడా నన్ను డెలివరీ పెయిన్ గురించి అడిగిందే లేదు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ నార్మల్. పెళ్లి నార్మల్, ప్రెగ్నెన్సీ నార్మల్, డెలివరీ నార్మల్, బ్రెస్ట్ ఫీడింగ్ నార్మల్. అసలు ప్లాన్ బిఏ లేదు అక్కడ. సో వాళ్ళు ఎప్పుడు అడిగిందే లేదు. ఇట్ ఈస్ ఆల్ కామన్. ఎందుకంటే వాళ్ళ నేబర్స్ వాళ్ళందరూ అసలు దాని గురించి డిస్కషనే లేదు. నో డిస్కషన్. వాళ్ళు ఎంతసేపు ఉప్పులు పప్పులు గురించి డిస్కషన్లు తప్పితే, వంటల గురించో చీరల గురించి తప్పితే ఇలా సూపర్ స్పెషాలిటీ థింగ్స్ గురించి డిస్కస్ చేసింది లేదు. నాకు డెలివరీలో నొప్పి ఉండింది అని పక్కనోడికి చెప్పింది కూడా లేదు. ఎందుకంటే తినకు ఆల్రెడీ డెలివరీలో పెయిన్స్ ఉంటే డెలివరీ అయిపోవాలని తెలుసు అంతే. సో ఆ పబ్లిక్ డిస్కషన్ రాలా. కానీ ఇప్పుడు అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన ట్రామా వాళ్ళు ఎవ్రీడే క్యారీ చేస్తున్నారు. మనశ్శాంతి కూడా ఉండట్లేదు. అవును. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ట్రామా అని కూడా అంటున్నారు, ఈ పోస్ట్ పార్టం ట్రామా అని చెప్పి. అంటే ఎందుకంటే అపురూపంగా పెరిగిన పిల్లలు రేపు సడన్గా డెలివరీ అంటే మేము ఏదో ఎపిడ్యూల్ ఇస్తాము, అదో ఏదో చేస్తాము, డెలివరీ చేస్తాం, బిడ్డని చేతిలో పెడతాం. మరి బిడ్డ బాధ్యత 24 గంటలు మా తల్లి మీదే ఉంటుంది కదా. అది నేర్పించారా ఎప్పుడన్నా? నేర్పించలేదు కదా. అసలు నువ్వు పిల్లని వంట చేయొద్దంటావు, వంట మనిషిని పెట్టుకోమంటావు, పని చేయొద్దంటావు, పని మనిషిని పెట్టుకోమంటావు. అలాంటప్పుడు బిడ్డని పెంచాలి అని అంటే ఒక తల్లే కదా. అవును. ఆ తల్లికి బాధ్యత ఒకటే రోజులో ఎలా వస్తుంది? ఎప్పుడు ఏ బాధ్యత తీసుకొని వాళ్ళు ఉంటారు, లేకపోతే పార్షియల్గా బాధ్యత తీసుకునే వాళ్ళకి 24 గంటలు ఒక ప్రాణిని చూసుకోవాలి అని అంటే వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది. మరి ఎందుకంటే వాళ్ళ ఉనికిడి వాళ్ళకి తెలియదు. ఒక తల్లి అన్న తర్వాత ఫస్ట్ బిడ్డ, దాని తర్వాత వాళ్ళ ఉనికిడి ఆ డెలివరీ అయిన టైంలో. సో ఎంతసేపు ఇదే పని చేయాలా, ఎంతసేపు ఇదేనా, నాకు టైం లేదు, నాకు బ్రీదింగ్ స్పేస్ లేదు, ఇలా అనుకుంటున్నారు. సో దాంతో చాలా పోస్ట్ పార్టం డిప్రెషన్ సమస్యలు వస్తున్నాయి. మదర్హుడ్ అనేది నిజంగా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సుఖాలు ఎక్కువ చూపించేశారు. ఇప్పుడు సడన్గా రెస్పాన్సిబిలిటీస్ అంటే దే నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. కరెక్టే. సో యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఒక్కళ్ళు చాలు, అంతకు మించి అవసరం లేదు అనేది వింటూ ఉన్నాము. అంటే మేబీ వాళ్ళ పెంచడంలో ఉండే డిఫికల్టీస్ కావచ్చు, లేదంటే వాళ్ళని చదివించడం, ఆ తర్వాత జరగాల్సిన వాటి అన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళు ఒకళ్ళు సరిపోతారు అని ఆలోచించుకొని ఉండొచ్చు. ఒకప్పుడు అలా లేకపోయింది. ఎంతమంది అంటే అంతమంది ఉండేవాళ్ళు. అంటే ఏది కరెక్ట్ అంటారు? అలా కంట్రోల్ ఉండడం కరెక్ట్ అంటారా, లేదంటే ఒకళ్ళు అయినా బాగా చూసుకోవడం ఈజ్
ఓకే అంటారా? అలాగే ఇప్పుడు గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒక్కళ్ళు కాదు ఇంకా చాలామందిని కనండి. ఎంతవరకైనా సరే చదివించడానికి స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. విచ్ వన్ ఇస్ కరెక్ట్ అంటారు? సో బేసిక్గా రెస్పాన్సిబిలిటీస్ వెల్కమింగ్గా తీసుకోలేని వాళ్ళందరూ 2-3 పిల్లల్ని పెంచుతారనేది చాలా కష్టము. అయితే మన దేశం ఇప్పటికి కూడా ఒక మంచి బూమింగ్ ఎకానమీ కింద ఎందుకుంది అని అంటే మనకి యంగ్ పాపులేషన్ ఉన్నారు కాబట్టి. యంగ్ పాపులేషన్ ఎందుకున్నారు అని అంటే మన పేరెంట్స్ 2, 3, 4 కన్నారు కాబట్టి ఇప్పటికీ మనకి యంగ్ పాపులేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, డిసిషన్ మేకింగ్ కానీ, మ్యారేజెస్ వద్దనుకోవడం కానీ, చైల్డ్ బేరింగ్ లేట్ చేయడం కానీ, ఓన్లీ సింగిల్ చైల్డ్ పాలసీస్ అయినా కూడా ఆర్ వెరీ డిఫికల్ట్ ఆన్ ఆర్ ఇండియన్ ఎకానమీ. అండ్ దానివల్ల వచ్చే అనార్థాలు చాలా ఉన్నాయి. ముందు పాపులేషన్ డిక్లైన్ అయిన పరిస్థితికి వెళ్తే మట్టుకు మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ లాగానో అదర్ కంట్రీస్ లాగానో జనాల్ని పిలుచుకుని ఉండండి మా కంట్రీలో అని పిలుచుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే టు రేజ్ అ చైల్డ్ ఇట్ నీడ్స్ అ విలేజ్. ఓకే, బట్ ఒక మంచి మదర్ కెన్ రేజ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. అది మట్టుకు చాలా ఇంపార్టెంట్. మనము 2 సైడ్స్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సింగిల్ చైల్డ్ని కన్నవాళ్ళు కోవిడ్కో లేకపోతే డెంగ్యూకో చైల్డ్ చనిపోతే ఇప్పుడు మళ్ళీ కావాలని వచ్చే వాళ్ళని చూస్తున్నాము. 2 చిల్డ్రన్ నుండి 1 చైల్డ్ పోతే మళ్ళీ ప్రెగ్నెన్సీస్ కావాలని వచ్చే వాళ్ళని చూస్తున్నాము. నాకు 3rd చైల్డ్ కావాలని వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాం. 4th చైల్డ్ కావాలనే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఇట్స్ అ పర్సనల్ చాయిస్ డిపెండింగ్ ఆన్ వాట్ దేర్ వ్యూస్ యాజ్ అ కపుల్ ఆర్ యాజ్ హస్బెండ్ ఆర్ వైఫ్. సో వాళ్ళ లైఫ్లో జరిగిన దాన్ని బట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అబౌట్ చిల్డ్రన్. బట్ ఇప్పటికి కూడా ఐఎమ్ సీయింగ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ వాంటింగ్ టు హ్యావ్ అ 3rd చైల్డ్ ఆఫ్టర్ లాస్ట్ చైల్డ్ 10 years ఉన్నా కూడా దే వాంట్ టు హ్యావ్ అ 3rd చైల్డ్. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ సర్కమ్స్టాన్సెస్. అండ్ మనము ఆలోచించినంత ఈజీ కాదు. అండ్ ఎవరు ఎంతమందిని కానాలనుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలాసార్లు ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి. ఈ స్కూల్కి పంపించాలి, ఇలాగే బతకాలి, ఇలాగే ఉండాలి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చైల్డ్ కేర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ టు అఫోర్డ్ ఫర్ అ చైల్డ్ ఈజ్ డిఫికల్ట్ అకార్డింగ్ టు దేర్ లెవెల్ ఆఫ్ కేర్. బట్ అ చైల్డ్ డస్ నాట్ నీడ్ వాట్ ద పేరెంట్స్ ఆర్ థింకింగ్. చైల్డ్ ఇస్ అ చైల్డ్. వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయని కూడా తెలియదు. వాళ్ళకి 2 పూటలు 3 పూటలు అన్నం పెట్టేసేసి, ఫుడ్ పెట్టేసి, ప్రేమగా చూసుకుని ఇదే రా నీ స్కూలు, ఇదే నేను ఈ స్కూలు అని చెప్పి పంపిస్తే వాళ్ళు అదే ప్రపంచం అనుకుంటారు. ఇంత హంగులు ఆర్భటాలు వాళ్ళకి అవసరం లేదు. సో వెన్ ద కంట్రీ నీడ్స్ your capacity to bear children for the future, for your future and your child's future. ఇప్పుడు ఒక వెరీ ఫేమస్ సేయింగ్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ 1 child and he is useless, then what is there? ఇంకా నీ ఫ్యూచర్ ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ 2-3 children, the probability of having a useless child is only 33%. Correct. So one can be useless, all 3 cannot be useless. So your security is there. అట్లా there are so many sayings on this. ఒక్కొక్కరు ఒక్కొక్కరాగా చెప్తారు స్టోరీ అండ్ థియరీ. బట్ టు హ్యావ్ చిల్డ్రన్ is beautiful. To live with them is beautiful. And lonely life is going to be loneliness forever. And imagine niku, okay, when your friends are all there in 20s and 30s, it's all good. 40s, 50s, when everybody is busy with their work, you sit home, you come home alone, there is nobody, no children, nothing. How will you feel? So that loneliness will kill you. At that time you want to adopt a child, at that time you want to have a child through some other methods. It is practically now possible, but then imagine what you wasted. So reality check అనేది ఉండాలి. అండ్ మనము అనుకునే స్టేటస్ సింబల్స్, మనం అనుకునే అవన్నీ పిల్లలకి అవసరం లేదు. దే ఆర్ ఇన్నసెంట్ సోల్స్. అండ్ ఒక ఇంటెలిజెంట్ చైల్డ్ ఉంటే చిన్న పల్లెటూరు ఊర్లో నుంచి కూడా ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు ఎంతమంది లేరు. అది మనమే ఈడియాటిక్గా ఆలోచిస్తాం, అంత పెద్ద స్కూల్లో పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలని.
only for the sake of cost, if you are not having a child, it's foolishness. నిజమే. Okay, if you are not ready to take responsibility and care and you have any other works agenda or your profession as a priority, ultimately for what? So ఇవన్నీ కూడా debatable topics. నిజమే. Debatable topics, and two different people get married. So individual గా ఒకటి అనుకుంటారు ముందు. When they get married together, it's a decision కదా. కదా. To have a child is not an individual decision. Unless and until you are a single mother, you can have a child. That also government of India is saying no problem. You can have a child if you are even a single parent. Children are also allowed, because she is the one who can go for artificial methods, get pregnant, deliver a child. And nowadays children are so very well for the concepts that I have one mother and father, you have two mothers, you have two fathers. Okay, you have only mother, it's okay for them. అవును. ఒకలాగా పాతకాలం లాగా ఏంటో పిచ్చి పిచ్చిగా ఆలోచించే వాళ్ళు కాదు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఓకే. యా. అండ్ ఇట్ ఈస్ నాట్ సోషల్ టాబు ఇలాంటి ఏం లేవు ఇప్పుడు. ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ ప్రిటీ మచ్ ఓకే విత్ వాట్ ఎవర్ దే ఆర్. యా. మనమే నాట్ ఓకే. ఇంకా మనమే They're adapting అప్డేట్ everything. అవ్వట్లేదు, అడాప్ట్ అవును. అవ్వట్లేదు. వాళ్ళకి అడాప్టబిలిటీ స్కిల్స్ సూపర్ ఉన్నాయి. అవును. కరెక్ట్. అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల ఈ ట్రామా నుండైనా బయటకు రావటం, లేదంటే వాళ్ళు అట్లీస్ట్ పెయిన్ని లేదంటే ఎక్సెట్రా ఏదైతే ఉంటుందో దాన్ని బేర్ చేసేంత హెల్దీనెస్ ఉండాలి అంటే ఏం తీసుకుంటే మంచిదంటారు? ప్రెగ్నెన్సీ అదొక ఫేజ్. నాకైతే నేను చెప్తాను, ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ. సో ప్రీ ప్రెగ్నెన్సీ 9 months, ప్రెగ్నెన్సీ 9 months, పోస్ట్ ప్రెగ్నెన్సీ 9 months. మినిమం your mental wellness, your happiness, your satiety levels, your positiveness is very, very important. Because these are the phases you are really influencing your future egg, your pregnant baby inside you, and the delivered mother take care of the baby. So even ee phases lo entante there is active involvement of the mother's mental wellness in the outcome. అవును. So pregnant women are supposed to be thinking positive, be happy with whatever you are, stop blaming your surroundings and surrounding people for your happiness, because I still believe that if you want to be happy, you can be happy. రైట్. వాళ్ళు అలా చేస్తే నేను హ్యాపీనెస్ ఉంటా అంటే యు ఆర్ అన్ ఇడియట్. వై విల్ సంబడి డూ వాట్ యూ వాంట్? యా. You have to be happy whatever may the people around you are, because you are only responsible for your happiness. యా. And don't give your happiness into other people's hand. Other circumstances, నాకు ఈ చీర కట్టుకుంటేనే హ్యాపీగా ఉంటాను, నేను ఆ కార్ ఎక్కితేనే హ్యాపీగా ఉంటాను, ఆ ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటాను, అలా కాదు. ఈవెన్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు బి హ్యాపీ. that should be the mindset of the mother. అవును. మనతో మనం హ్యాపీగా ఉండాలి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కంటే నువ్వు కొన్ని కోట్ల మంది పిల్లలు లేక బాధపడే వాళ్ళకంటే నువ్వు ఒక అద్భుతమైన పరిస్థితిలో ఉన్నావు. యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ యూ ఆర్ హ్యావింగ్ అ చైల్డ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సైడ్ యూ. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చైల్డ్. అండ్ నువ్వు ఎంత హ్యాపీగా, ఎంత పాజిటివ్గా ఉండి, ఎంత కరెక్ట్గా ఫుడ్ తీసుకొని, ఎంత కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకొని ఉంటే నీ గర్భ సంస్కార్ వాల్యూస్తోనే నీ బేబీ అవుట్కమ్ ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఉంటే బేబీ పాజిటివ్గా ఉంటుంది, నువ్వు ఇరిటబుల్గా ఉంటే బేబీ ఇరిటబుల్గా ఉంటుంది, నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే బేబీ ఫ్యూచర్లో నెగిటివ్ ఆలోచిస్తుంది, నువ్వు మందబుద్ధితో ఉంటే బేబీ మందబుద్ధితో ఉంటుంది. సో ఇలాగా, అండ్ నువ్వు అందరితో గొడవ పడుతుంటే బేబీ కూడా అందరితో గొడవ పడుతుంది. సో వెన్ యూ కెన్ డిజైన్ యువర్ బేబీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బీ వాట్ యూ వాంట్ టు బీ, సీయింగ్ యూ ఇన్ యువర్ బేబీ. అంతే. సో నువ్వు ఎంత ఎఫర్ట్ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలని అంటే అట్లీస్ట్ మినిమం యూ షుడ్ బి పాజిటివ్. మినిమం పాజిటివ్నెస్ ఉండాలి. దానికి రూపాయి ఖర్చు ఉండదు, దానికి ఒక డాక్టర్ కూడా అవసరం. ఓకే. ఇంతకుముందు ఇళ్లలోనే ఉండి మంచి మంచి పిల్లలు ఎలా పుట్టారబ్బా? యాంటీనేటల్ కేర్ లేదు, పాడు లేదు, ఎలా పుట్టారు? అవును. వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ వాళ్ళ డైట్స్ అవి కూడా ఎన్వైరన్మెంట్ ని లేవు. వాళ్ళు మలుచుకున్నారు. అవును. ప్రేమ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూపించే ప్రేమతోనే వాళ్ళు బతికేశారు. అవును. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఇట్ మ్యాటర్స్. నీ ఆలోచనలు, నువ్వు నెగటివ్గా ఉండి, నువ్వు నెగటివ్గా ఆలోచించి, నువ్వు టైంకి ఫుడ్ తినక, క్లెన్లీనెస్ మెయింటైన్ చేయక, నువ్వు మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోక బేబీ ఎందుకు ఏడుస్తుందంటే బేబీకి వచ్చిన కళ అదే. ఏడుస్తుంది, పడుకుంటుంది, అంతకుమించి ఏమొస్తుంది అబ్బా బేబీకి? ఏడుస్తుందంటే ఏడుస్తుంది బేబీ. నువ్వు ఎత్తుకుంటే కదా. నువ్వు ఫోన్ పట్టుకుని కూర్చుంటే బేబీ ఏడవక ఏం చేస్తుంది? ఇట్ నీడ్స్ మదర్స్ టచ్.
and it wants to be held properly, and you are always doing fancy things around the baby which the baby does not want. Baby wants mother's touch or somebody to take care of the baby closely. అవన్నీ పక్కన పడేసి ఓ ఫ్యాన్సీ క్లోత్స్, ఫ్యాన్సీ ఒక క్రెడిల్, కాట్, ఫోటో, బేబీ ఆల్ దాట్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అయి డెలివరీ అయితే చేయాల్సిన ఖర్చులో రాసుకుంటారు. ఇట్ ఇస్ సో సిల్లీ. పాత కాటన్ చీరలతోనే బట్టలు కుట్టేవాళ్ళు, పాత కాటన్ చీరలే యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు బతకలేదు, బాగానే ఉన్నారు. సో బేబీ నీడ్స్ అ హెల్దీ వర్కింగ్ ఎన్వైరన్మెంట్. ప్రాక్టికల్గా ఉండాలి అండ్ పాజిటివ్గా ఉండాలి. నెగటివ్నెస్ విల్ నాట్ హెల్ప్. నెగటివ్నెస్ ఎప్పుడైతే వస్తుందో మేనిఫెస్టేషన్ అంటారు. సో పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, ఫియర్ఫుల్గా ఆలోచిస్తే ఫియర్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. సో వాట్ అ డాక్టర్ కెనాట్ ట్రీట్ ఈజ్ మేనిఫెస్టేషన్. సో మేము ఎప్పుడు అందరికీ చెప్తుంటాం, నువ్వు పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా ఉండు, నువ్వు ఇట్లా టైట్గా ఉండొద్దు, రిలాక్స్డ్గా ఉండు, బ్రీత్ చేయి అంటాం. బికాస్ వెన్ యూ బ్రీత్ ప్రాపర్లీ యువర్ రిలాక్సేషన్ హ్యాపెన్స్. Oxygen that goes gives you better supply to the body, and it relaxes you. So when you are completely negative, no breathing good sariga teesko, and that pents up so much of negativeness inside you. So all these things are very important, and pregnant women have to be surrounded by people who are positive and don't incorporate fear. Don't incorporate your trauma into pregnant women. నీకేదో ప్రెగ్నెన్సీలో వచ్చిందని ఆమెకు చెప్పొద్దు. ఆమె ప్రెగ్నెన్సీ డిఫరెంట్, ఆమె డిఫరెంట్ ఇండివిజువల్, ఆమెకు ఆ ప్రాబ్లం రాకపోతుండొచ్చు. సో చాలాసార్లు వేరే వాళ్ళు చెప్పినవే వీళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటూ మాకు ఇది జరుగుద్దా, నాకు ఇలా అవుద్దా, నీకు ఎందుకు అవుతుంది? నువ్వు వేరే పర్సన్. అండ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ప్రొజెక్టైల్స్. అండ్ ఇప్పటి వరకు నేను కొన్ని లక్షల డెలివరీలు చేశాను. ఒక డెలివరీ ఇంకో డెలివరీ సేమ్గా అసలు ఉండవు. అవును. And but still మనం every week there will be 1 or 2 cases that I only feel, oh, this is a challenge to my capacity అన్నట్టు. అంతే. You have to design situations for that patient, that moment, that time. So మా టీమ్ కూడా ఎట్లా ఉంటుందంటే, if they are stuck, say labor is not progressing, even in the middle of the night they call me, even in my sleep I lift in one go and I say, వాళ్ళు సిచ్యువేషన్ చెప్పగానే ఇది చెయ్యి అని చెప్తే చాలు, అది ప్రోగ్రెస్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ పేషెంట్ గురించి మనకు చాలా నెలల నుంచి తెలుస్తుంది కదా, తన ప్రాబ్లం ఏంటి, ఎక్కడ స్టక్ అప్ అయిందో తెలుస్తుంది. పీపుల్ హూ ఆర్ ఆన్ డ్యూటీ, పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ విత్ ద పేషెంట్ ఇన్ ద నైట్స్, దే మైట్ నాట్ రికగ్నైజ్, బట్ దే కమ్యూనికేట్ టు అస్ సో దట్ వీ గివ్ దెమ్ సొల్యూషన్స్. అండ్ అడ్మిట్ అయినప్పుడే ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చి వెళ్తాం. అండ్ లేబర్ ప్రాసెస్ ఇస్ అబౌట్ 24 to 48 hours. వీ కాంట్ సిట్ విత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ దెమ్. యాక్టివ్ లేబర్లో వెళ్ళడానికి కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, దాన్ని కూడా మనం ఫాలో చేయాలి. కాబట్టి టైమ్లీ వీ టేక్ డిసిషన్స్ అండ్ వీ గివ్ దెమ్ దట్ ఎక్స్పర్టీస్. సూపర్. అండ్ ఒకప్పుడు ఆడవాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండేవి కాదు హెల్త్ రిలేటెడ్గా, ఎక్కడ వినేవాళ్ళం. వాళ్ళలో అలసట అనేది కూడా చాలా రేర్గా చూపిస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు తప్పించి ఏదో పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ తప్ప చిన్న చిన్నవైతే కనిపించేవి కాదు. ఇప్పట్లో చూస్తే వైటమిన్ డెఫిషియన్సీ అని వింటున్నాము, పీసీఓడి ఇష్యూ అయితే చాలా కామన్గా వింటూ ఉన్నాము, అండ్ మేజర్గా మ్యారేజెస్ డిలేస్ అనేవి కూడా వింటూ ఉన్నాం. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ప్రెగ్నెన్సీలో. ఇలాంటి కేసెస్కి సంబంధించి ఏదైనా అడ్వైస్? సో ఓల్డెన్ డేస్లో ఉమెన్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వర్క్ అంటే ఉమెన్ మసిల్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉండేదంటే 2 pushes డెలివరీ అయిపోయేది. ఆల్రెడీ వాళ్ళు 5-6 centimeters వస్తారు, వచ్చారు అని అంటే చాలు, ఒక గంటన్నరకు డెలివరీ అయిపోయింది. మంచి స్ట్రాంగ్ పుషెస్, ఆల్ దీస్ మసిల్స్ వర్ సో స్ట్రాంగ్ అండ్ ఈజీగా డెలివరీ అయిపోయింది. అండ్ వాళ్ళ వర్క్ ప్రొఫైల్తో వాళ్ళ స్ట్రెంగ్త్ ఉండి స్థూలకాయ సమస్య లేవు. అండ్ వెన్ ఒబేసిటీ ఈస్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, నీకు 90% ప్రాబ్లమ్స్ ఆర్ గాన్. వేర్ ఇస్ పీసీఓ? నథింగ్. పీసీఓ లేదు, ఫైబ్రాయిడ్స్ లేవు, ఎక్సెస్ ఆండ్రోజన్స్ లేవు, ఎండోమెట్రియోసిస్ లేదు, అసలు ఇవన్నీ లేవు. ఎప్పుడు డయాబెటీస్ లేదు, బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు, ఏమీ లేవు. బికాస్ దే యూస్ టు డూ రొటీన్ వర్క్, రొటీన్ బాడీ స్ట్రెంథనింగ్ వర్క్
అండ్ అలాంగ్ విత్ రొటీన్ బాడీ స్ట్రెంథనింగ్ వర్క్తోని లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ కాన్స్టెంట్ ఛాలెంజెస్. ఈ కాన్స్టెంట్ ఛాలెంజెస్ దే మేక్ ఉమెన్ స్ట్రాంగర్. అండ్ ఎక్స్ట్రా ఫుడ్ అవైలబిలిటీ అయితే దెర్ ఇస్ నో క్వశ్చన్. బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ ఎవ్రీ సీజన్కి తగ్గట్టు ఒక వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో పచ్చళ్ళు పెట్టడం, ఒరుగులు పెట్టడం, వడియాలు పెట్టడం, అండ్ పండగ వచ్చిందానంటే క్లీనింగ్లు అవన్నీ చేసుకోవడము, దాని తర్వాత పిండి వంటలు చేయడము. సో ఇవన్నీ కూడా దే ఇఫెక్టివ్లీ యూస్డ్ దేర్ టైమ్ టు స్ట్రెంథెన్ దెమ్సెల్వ్స్. అండ్ ఆల్సో సన్ ఎక్స్పోజర్ ఎంత ఉండిందో, మంచినీళ్ళు తీసుకురావడమైనా, బట్టలు ఉతకడమైనా, గిన్నెలు కొడుకు అన్నీ ఆరబెట్టే. సో దే హ్యాడ్ వెరీ వెరీ గుడ్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి. అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ నేను ఒక 15 ఏళ్ల ముందు విన్నది లేదు, చూసింది లేదు. ఇది ఎవ్రీ అదర్ ఉమెన్ లో ఉంటుంది 100% వైటమిన్ డి డెఫిషియన్సీ. బికాస్ స్టేయింగ్ ఇన్సైడ్ ద హోమ్ కల్చర్ వచ్చేసింది. బికాస్ దే స్టక్ టు స్క్రీన్స్ అండ్ స్టక్ టు మొబైల్స్ అండ్ సో మచ్ ఆఫ్ ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. చాయిసెస్ ఆఫ్ ఫుడ్ మారిపోయాయి. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ లో అడిక్టివ్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి అది కాన్స్టెంట్ గా అదే కావాలని బాడీ అడుగుతుంది. ఎలాగో బయట తింటున్నారు కదా అని వీళ్ళు వండట్లేదు. అండ్ దే హ్యావ్ జస్ట్ లాస్ట్ ఆల్ ద రిచువల్స్. అన్ని పచ్చళ్ళు ప్యాకేజింగ్ వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు పెట్టాలి, సో అవసరం ఉన్నప్పుడు కొనుక్కుని తింటున్నారు. సో అలాగా చాలా కస్టమరీ థింగ్స్, యాన్యువల్గా చేసేవి, రిచువల్స్ లాగా చేసేవి అన్ని గాన్. పిండి వంటలు చేస్తే తినడానికి మనుషులేరి, ఎవ్రీబడీ ఈజ్ ఇన్ అమెరికా. ఆ కంట్రీ ఈ కంట్రీ వెళ్ళిపోయిన పిల్లలకి మొగుడు పిల్లలు ఇద్దరు ముసలోళ్ళు ఏం వండుకుని తింటారు? సో దే ఆర్ నాట్ ఈటింగ్. సో ఓ పోనీ మనవాళ్ళకి చేద్దామా అంటే వీళ్ళు ఎంతసేపు బయటికి వెళ్ళి తిన్నామంటారు తప్పితే ఇంట్లో వండినే తినరు. సో డీమోటివేటెడ్ అయిపోతారు. సో ఇట్స్ అ కాంప్లెక్స్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. సో నేనేం చెప్తానంటే హోమ్ కుకింగ్ ఇస్ స్ట్రాంగ్. ఇంట్లో వండిందే తినాలి, బయట ఫుడ్ తినొద్దు. బయట ఫుడ్ వారానికి ఒకసారి ఫైన్. ఏది బయట తినాలనుకున్నా ఇంట్లో మన పద్ధతుల్లో మార్చుకుని తినాలి. సో వెన్ దట్ బికమ్స్ స్ట్రాంగర్, ఇట్ విల్ గివ్ అ మెసేజ్ టు ద చిల్డ్రన్ దట్ మేక్ అట్ హోమ్ ఇస్ పాసిబుల్. ఈవెన్ వెన్ మై మదర్ ఈస్ వర్కింగ్, ఈవెన్ వెన్ మై గ్రాండ్ మదర్ ఈస్ దేర్, వీఆర్ స్టిల్ గోయింగ్ టు మేక్ అట్ హోమ్. సో ఆ మేక్ అట్ హోమ్ కల్చర్ ఉంటే దే విల్ క్యారీ ఫార్వర్డ్ దట్ కల్చర్. So when they carry forward the culture of cooking at home, they will be eventually healthy. The only thing that I'm expecting is health given free of cost. So వాళ్ళు వంట చేసుకుని తింటే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఇంకొకరికి అలా నేర్పిస్తారు. సో ఎవరైనా కూడా ఈ బయట నుంచి ఫుడ్ మానేయాలి అని చెప్పొద్దు. చూద్దాం, వీకెండ్ 4 రోజులతో తెప్పించుకుందాంలే అని చెప్పాలి. వద్దు అంటే మళ్ళీ వినరు, మనం వండింది కూడా తినరు. సో వీ హ్యావ్ టు బి వైజ్ ఇనఫ్, డూ వాట్ ఈస్ నెసెసరీ అట్ ద రైట్ టైం అండ్ గివ్ వాట్ ఈస్ నెసెసరీ. పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసేయాలి అంతే. అండ్ ద ఎఫర్ట్ ఆఫ్ కుకింగ్ విల్ డెఫినెట్లీ బర్న్ క్యాలరీస్ బిఫోర్ యూ ఈట్. సో ఇట్ విల్ గివ్ యూ అ సర్టిఫికేట్ దట్ యూ కెన్ ఈట్. అందుకే ఇఫెక్టివ్గా ఉమెన్స్ హెల్త్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కిచెన్. మీరు ఏమన్నా చెప్పండి, ఈవెన్ నవడేస్ ఇఫ్ మెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కిచెన్, దట్స్ ద బెస్ట్ కల్చర్. బికాస్ టుమారో వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్, both of them have to feed themselves. One or the other has to help. So cooking has to be a culture. It has to be taught to both the boys and girls, and everybody have to self cook and eat. You should eat only what you cook. Only then we can actually cut down and come down and on future problems, food related and overabundance and lifestyle disorders అన్నిటి మనం తగ్గించగలుగుతాం. లేకపోతే అస్సలు తగ్గించలేం. నిజమే. అండ్ డాక్టర్, ఐ ఫీల్ ఈ మధ్య కాలంలో ఈ మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ రకరకాల న్యూ మెథడ్స్ కూడా వచ్చినాయి. మెన్స్ట్రల్ కప్స్ అని వింటున్నాము. అండ్ పాత పద్ధతుల్లో అంటే ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ని కూడా రీయూజ్ చేయడం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే హైజీన్ విషయంలో ఎలాంటి కేర్ అనేది అవసరం? అంటే 14 years వస్తున్నాయంటే అప్పట్లో పేరెంట్స్ నేర్పించేవాళ్ళు, ఇలా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఉండకూడదు, మీరు ఇలాంటి కేర్ తీసుకోవాలి అని. ఈ మధ్య కాలంలో అసలు పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదన్న విధంగా ఆలోచించడంతో పేరెంట్స్ నేర్పించట్లేదేమో అనిపిస్తోంది. ఏమంటారు, ఎలా ఉండాలంటారు ఈ హైజీన్ విషయంలో? సైన్స్ ఇస్ ఆల్వేస్ ఇవాల్వింగ్. ఆ సైన్స్ మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ కోసము మెన్స్ట్రల్ ప్యాడ్స్ ప్రమోట్ చేసేవాళ్ళు 10 ఏళ్లలో ఏం రియలైజ్ చేశారంటే అవి ల్యాండ్ ఫిల్స్ కాస్ట్ చేస్తున్నాయి, వాటి వల్ల
గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, వాటి వల్ల వేస్టేజ్ పెరుగుతుంది, అవి బయోడిగ్రేడబుల్ కాదు అని రియలైజ్ చేశారు. రియలైజ్ చేయడానికి టైం పట్టింది కదా. మరి టైం పట్టినప్పుడు మీన్ వైల్ మనకి రకరకాల శానిటరీ నాప్కిన్స్, ట్యాంపూన్స్ ఇవన్నీ కూడా అన్ని ప్లాస్టిక్ అండ్ మైక్రో ప్లాస్టిక్స్ ఉండి బయోడిగ్రేడబుల్ లేకుండా వచ్చేసినాయి. అవి హైజీన్ అని ప్రమోట్ చేశారు, డిస్పోజబుల్ హైజీన్ అని ప్రమోట్ చేశారు. బట్ దట్ ఈవెన్చువలీ లెడ్ టు గ్లోబల్ అక్యూములేషన్ ఆఫ్ వేస్ట్. నౌ మనము ఈ మెన్స్ట్రువల్ కప్స్ చెప్తున్నాం. మెన్స్ట్రువల్ కప్ బ్యాక్గ్రౌండ్ ఒకటే, యూ కెన్ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. It is silicone. It does not cause any harm. It is easily washable. And it can be used for a very long time. Okay. And దీని వల్ల they can save a lot of money. And it can be practically used by any woman who is motivated and who is confident about her body. Now దీంతో పాటు now there's another revolution of period panties. Because so absorbable, reusable, non-toxic, safe for the skin and safe for the environment and safe for even people who are looking at low socio-economic status వాళ్ళు కూడా యూస్ చేసుకునేలాగా. సో ఇవి వచ్చాయి. సో ఎవ్రీ టైమ్ సైన్స్ ఈజ్ ఇవాల్వింగ్. ఆ ఇవాల్వింగ్లోనే మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. సో ఆల్ నాన్ బయోడిగ్రేడబుల్ sanitary pads are gone. They have to be stopped. Now biodegradable వచ్చాయి, లైక్ బ్యాంబూ స్టెమ్ అని లేకపోతే ఇంకోటని. సో ఇలా బయోడిగ్రేడబుల్ చాలా వచ్చేసాయి. ఇలా బయోడిగ్రేడబుల్ వచ్చిన తర్వాత పీపుల్స్ చాయిసెస్ హ్యావ్ టు చేంజ్. ఇన్నాళ్ళు ఇది ఇచ్చి మళ్ళీ ఇది ఇవ్వమంటే, ఇన్నాళ్ళు 30 రూపీస్ ఇచ్చి ఇప్పుడు 60 రూపీస్ కొనుక్కోమంటే కూడా విల్ టేక్ టైమ్. సో మీన్ వైల్ సైన్స్ అప్గ్రేడ్ అయినట్టు, మనము టెక్నాలజీ అప్గ్రేడ్ అయినట్టు, మొబైల్ ఫోన్స్ అప్గ్రేడ్ అయినట్టు లైఫ్ స్టైల్ చాయిసెస్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అవుతేనే అది మనం చదువుకున్న చదువుకి వాల్యూ. అండ్ మన ఆరోగ్యం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆరోగ్యానికి మంచిదో అదే చేయాలి. రైట్ డాక్టర్. అండ్ ఫైనల్గా అందరికీ అవసరమైనది లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది చెప్తూ ఉన్నారు. స్టిల్ బీయింగ్ అ డాక్టర్ అడ్వైజబుల్గా ఉంటుంది. అంటే ప్రతిసారి కూడా ఎవరో చెప్పేదానికంటే మనకు మనం ఏదో ఒకటి సోషల్ మీడియా త్రూ ఫాలో అయ్యేది కంటే డాక్టర్స్ చెప్పినది వినడం అనేది అడ్వైజబుల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సో మీరు చెప్పే డైటరీ చేంజెస్ కానీ లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఏదన్నా ఫర్ టీనేజర్స్ కానీ అలాగే 30 years వాళ్ళకి కానీ, ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా 5 things are very important. First and foremost is healthy eating. So healthy eating మనం ఏం మాట్లాడుకున్నాం, home cooking, limit your calorie intake, you have to eat as per your requirements, don't overeat because you have it, and don't buy food and eat because it is somewhere going to pile up. So home cooking is important, portion control is important, సగం ప్రాబ్లమ్స్ ఆడే తగ్గిపోతాయి. Second thing, you have to be physically active. If you do your household chores instead of your maid, or if you are active at your workplace, or if you are doing some kind of an exercise or walking or something like that, it makes a hell lot of difference. చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ ని మించిన మెడిసిన్ లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఏదో ఒక విధంగా మనం చేస్తూ ఉండాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మనకి కొన్ని డెఫిషియన్సీస్ ఖచ్చితంగా ఉంటాయి. లైక్ వైటమిన్ డి. నేను పొద్దున 6:30-7 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వస్తే నాకు వైటమిన్ డి ఎట్లా వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. విత్ వన్ సండే దట్ ఐ హ్యావ్, ఈవెన్ ఇఫ్ ఐ గో ఆన్ అ బీచ్ అండ్ లై డౌన్ ఆన్ ద బీచ్ ఫర్ ద హోల్ డే, ఇట్ విల్ నాట్ బీ ఇనఫ్. సో వైటమిన్ డెఫిషియన్సీస్ని రికగ్నైజ్ చేయాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ దట్ యువర్ బాడీ ఈస్ నాట్ టేకింగ్ అప్, యు ఆర్ నాట్ ఏబుల్ టు give, you should give some way or the other. So vitamin deficiencies మనం చూసుకోవాలి. Fourth most important thing is you should maintain your sleep. If you don't sleep on time, your body does not repair. If you don't repair your body, it will not help you for a long time. So chronic diseases, illnessలు, problems and sleeplessness తో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లు, డిజార్డర్స్, ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే స్లీప్ డిప్రివేషన్తో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రకాల సమస్యలు ఉంటాయి. లాంగ్ టర్మ్ స్లీప్ ప్రాబ్లమ్స్తో
బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ గవర్న్స్ ద ఎంటైర్ ఫోర్త్ థింగ్ ఇస్ యువర్ స్ట్రెస్. నువ్వు స్ట్రెస్ఫుల్గా ఉంటే ఈ 4 అసలు ఫాలో అయినే అవ్వము. ఎప్పుడు తింటావో, ఎప్పుడు పడుకుంటావో, అసలు ఎందుకు ఉన్నావో, ఏమున్నావో, ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఏమి ఉండవు. ప్రపంచం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్ట్రెస్లోనే అలా తేలిపోతూ ఉంటారు. సో స్ట్రెస్ అనేది ఎవ్వరూ స్ట్రెస్తో లాభపడింది లేదు. స్ట్రెస్లో కరెక్ట్గా సొల్యూషన్స్ దొరికింది లేదు. మరి ఎందుకు స్ట్రెస్ఫుల్గా ఉంటారో తెలీదు. సో అదే రీలేస్తూ ఉంటే మీరు సొల్యూషన్ ఎప్పుడు తీసుకొస్తారు? సో యూ హ్యావ్ టు బీ స్టేయింగ్ అవే ఫ్రమ్ స్ట్రెస్. దెర్ ఆర్ సో మెనీ స్ట్రెస్ మేనేజ్మెంట్ మెథడ్స్ దట్ ఎనీబడీ కెన్ అడాప్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆ స్ట్రెస్ని కనుక మీరు కరెక్ట్గా మేనేజ్ చేసినట్టయితే ఈ 5 థింగ్స్ విల్ మేక్ ఎనీ ఉమెన్ ఫర్ ఆర్ ఎనీబడీ a stronger person. It will be a fist. So fist is your power. Power is there in everybody, provided you together take the fist and work for it. And when you combine all the 5 things and make it as one, united you can stand and you will be a stronger person. And strong persons are very influential. There will be people around you who will get influenced and change for good. సో అలా మీరు కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మిమ్మల్ని చూసి 10 మంది మారుతారు, వాళ్ళని చూసి ఇంకో 10 మంది మారుతారు. సమాజం మారడానికి ఒక్కరితోనే బిగినింగ్ చాలు. అండ్ అదొక ప్రవాహంలాగా అవుతుంది. అండ్ స్ట్రెంగ్త్కి మనకున్న సోషల్ స్టేటస్కి, ఫైనాన్షియల్ స్టేటస్కి ఏ సంబంధం ఉండదు. బికాస్ మనము ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ యువర్ బ్రెయిన్, ఈ 5 థింగ్స్ విల్ కమ్ టు యూ. అండ్ ఒకప్పుడు నిజంగానే డబ్బులు సంపాదించడం నిజంగా కష్టం ఉండేది. ఇప్పుడు అలా కాదు. రియలీ నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు డబ్బులు ఇస్తున్నారు. ఇంత బ్యాడ్గా ఈ ఒక పరిస్థితి వస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ ఎనీమోర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అఫోర్డబిలిటీ ఎనీమోర్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ థాట్. నీ థాట్ కరెక్ట్గా లేనంత వరకు నీకు ఎవ్వడు హెల్ప్ చేయలేడు. నీ దగ్గర కోట్లున్నా వేస్ట్, రూపాయి లేకున్నా వేస్ట్. సో నీ థాట్స్ కరెక్ట్గా స్ట్రీమ్లైన్డ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. నిజమే. అండ్ డాక్టర్, ఐ మిస్డ్ దిస్. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్ అనేవి పెరుగుతున్నాయి. అంటే సోషల్ ఇండిపెండెన్స్ కావచ్చు, లేదా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కావచ్చు, ఆడవాళ్ళు కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్న ఏం కాదులే అనే దానిలోకి వెళ్ళిపోయారు. సో ఈ 30 దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఎట్ ద సేమ్ టైం ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అంటారు? సో బేసిక్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 2 థింగ్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి ఎడ్యుకేషన్, కెరియర్, కాంపిటీషన్. ఇది ఒక్క ఆస్పెక్ట్ అయితే వై ఉమెన్ ఆర్ డిలేయింగ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ బేరింగ్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కమిట్మెంట్ ఫోబియా. సో ఎక్కడైనా కమిట్మెంట్ ఇస్తే, వెదర్ ఇట్ ఈస్ ఫర్ మ్యారేజ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ ప్రెగ్నెన్సీ, వెదర్ ఇట్ ఈస్ ఫర్ చైల్డ్ కేర్, వాళ్ళు స్టక్ అయిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ కెరియర్ గ్రోత్ అవ్వదనో, లేకపోతే దే హ్యావ్ టు స్పెండ్ అనో, లేకపోతే దే హ్యావ్ టు బీ ఎట్ హోమ్ అనో, ఇట్లా ఎన్నో అపోహలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ ట్రూ అండ్ ఇట్ ఈస్ నాన్ సెన్స్. బికాస్ వీ హ్యావ్ సీన్ హై అచీవర్స్ getting married at the right time, having children, taking care of the house, taking care of the office, everything. So these are lame excuses. Lame ante lame excuses. If everything that you are doing for your future, what will be a future with a late marriage and a difficult pregnancy and late children? ఇంకా దాని ఫ్యూచర్ అనే పేరేంటిది, లాభం ఏంటి? నిజంగా నీ ఎడ్యుకేషన్ నీకు హెల్ప్ చేయాలి అని అంటే you should spot right things at the right time and do the right move at the right time and win. నువ్వు మూవ్ లేట్గా చేసి అది ఎక్కడో క్లిక్ అయ్యి తర్వాత ఏదో చేస్తే నీ ఎడ్యుకేషన్కి వచ్చిన లాభం ఏంటి? నీకు చదివిపించినందుకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? సో యూ షుడ్ బి వైజ్ అండ్ మేక్ ష్యూర్ దట్ యూ టేక్ కరెక్ట్ డెసిషన్స్ at the correct time. See, people who want to be single, they can be single. People who don't want children, they don't want children. We cannot change. But if you want to be one amongst the everybody, I want a normal life ante strategically take decisions at the right time, move at the right time and make your life comfortable. Because
that is what is ultimately going to give you that kind of a security. When you talk about a whole part of life, you having a family is another thing, because you also have come from a family. అవును అంతేగా, నువ్వు ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చినప్పుడు నీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బాగలేకపోతే నువ్వు పెళ్లి చేసుకొని అంటావు తప్పితే, నీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మంచిగా ఉంటే నువ్వు యూ విల్ బి అ సేమ్ రెప్లికేటింగ్ మోడల్. అవును సో you should also understand that what kind of a growing potential you're giving your children, and your reflections will be the next generation. So if you reflect good, you will see good reflections. అవును. అండ్ డాక్టర్ యాక్చువల్లీ ఇనఫ్ మాట్లాడేసినట్టున్నాము ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కావచ్చు, ఆడవాళ్ళ గురించి కావచ్చు. అయితే మనం మన శక్తి గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఫెస్టివల్ కాబట్టి ఆ సీరియస్ మోడ్లో నుండి కొంచెం బయటికి తీసుకొస్తాం మిమ్మల్ని. బతుకమ్మ ఎలాగో రాబోతోంది, అంటే మనం బతుకమ్మ చాలా ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకుంటూ ఉంటాము. అండ్ పువ్వుల విషయంలో కూడా, అంటే పువ్వులు ఆడవాళ్ళు ఎంత సున్నితం అని చెప్పి కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క పువ్వుకి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఎవ్రీ ఫ్లవర్ని కూడా ఆడవాళ్ళలో ఏదో ఒక రూపంగా మళ్ళీ కంపేర్ చేస్తూ ఉంటారు. సో బతుకమ్మలో అలంకరించే ఆ పువ్వులకి ఆడపిల్లలకి ఎలాంటి సంబంధం ఉంది అంటారు? సో బేసిక్గా అమ్మాయిల చాయిసెస్ని కమ్యూనిటీ డిసైడ్ చేసేసింది. అమ్మాయిలు అంటే పువ్వులు, సో బేసిక్గా పూల కింద ముళ్ళు కూడా ఉంటాయి. సో బతుకమ్మ ఫెస్టివల్ అనేది నాకు చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఎందుకంటే నేను హాస్పిటల్లో కూడా బతుకమ్మ ఆడతాం. ఎస్, మేము హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పెడతాం, బతుకమ్మ ఆడతాము. అండ్ ఇట్స్ అ వెరీ రిలీజియస్ ఫెస్టివల్, సోషల్ ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టివల్ దట్ సెలబ్రేట్స్ ఉమెన్హుడ్, దట్ సెలబ్రేట్స్ టుగెదర్నెస్. అండ్ టుగెదర్నెస్ అక్కడ మనము కాస్ట్, క్రీడ్ ఇవన్నీ ఆలోచించాం, అందరం కలిసి ఆడతాం. అండ్ ఆ యునైటెడ్గా ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ షేరింగ్, ఆ ఆరా, ఆ ఎనర్జీ మనకే కాదు ఎంటైర్ సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి. సో కమ్యూనిటీని ఒకటే చోట తీసుకొచ్చి ఒకటేలాగా మలిచేదే ఈ ఫెస్టివల్. అండ్ ఉమెన్ పవర్ ఇస్ బియాండ్ ఫ్లవర్స్ అండ్ బియాండ్ సెలబ్రేషన్, బట్ ఉమెన్కి పవర్ ఉందని చెప్పేది ఈ ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్. అవును అవును అవును. మీరు అంటే మన ఎప్పటి నుండో వచ్చింది ఈ జనరేషన్కి, మన పాత జనరేషన్స్ నుండి, అమ్మ దగ్గర నుండి కావచ్చు, అమ్మమ్మల దగ్గర నుంచి, నాన్నమ్మల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకొని ఇప్పుడు మనం ఇలా ఉన్నాము. అండ్ మీరు కూడా మీ పిల్లలకు కావచ్చు, ఆ తర్వాత జనరేషన్స్ కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ పిల్లలకి ఏం చెప్తూ ఉంటారు? నేను నా పిల్లలకి ఒకటే చెప్తాను, వీఆర్ ఇండియన్స్ అండ్ వీ హ్యావ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మన ఫెస్టివల్స్తో పాటు వీ ఈవెన్ సెలబ్రేటెడ్ రంజాన్, వీ ఈవెన్ సెలబ్రేటెడ్ బక్రీద్, వీ ఈవెన్ సెలబ్రేటెడ్ క్రిస్మస్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ మై హౌస్. మేము క్రిస్మస్కి కూడా మా ఇంటి బయట క్రిస్మస్ ట్రీ ఉంటే క్రిస్మస్ ట్రీకి అంతా డెకరేషన్ చేస్తాము. వీ సెలబ్రేట్ క్రిస్మస్, వీ సెలబ్రేట్ బక్రీద్, వీ సెలబ్రేట్ రంజాన్. రంజాన్ అయితే ఇంక మేము పండగే, ఇంకా ఓల్డ్ సిటీలో పడి తిరుగుతూనే ఉంటాం. అండ్ వీ ఆల్సో గివ్ డొనేషన్స్ డ్యూరింగ్ రంజాన్. వీ ఆల్సో హెల్ప్ పువర్ పీపుల్. సో ఇట్స్ అన్ ఇంటిగ్రిటీ. సో అది నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకు వచ్చింది? నా పేరెంట్స్ నుంచి, నా కమ్యూనిటీ నుంచి, నేను పెరిగిన వాతావరణం నుంచి వచ్చింది. సో నేను ఓల్డ్ సిటీలో పెరిగాను. సో ఓల్డ్ సిటీలో అందరం పండగలు, అన్ని పండుగలు చేసుకుంటాం. అవును, కలిసి చేసుకుంటాం. సో వాళ్ళ ఇంట్లో పండగ అయితే మన ఇంట్లో ఫుడ్ వచ్చేస్తుంది, మన ఇంట్లో పండగ అయితే ఫస్ట్ పొద్దున్నే లేసి చేసిన అన్ని అందరి ఇళ్లలోకి తీసుకెళ్ళి ఇచ్చి రావాలి. సో ఇలాంటి ఒక కల్చర్లో నుంచి నేను పెరిగాను కాబట్టి ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ ద సేమ్ టు మై చిల్డ్రన్. సో టుమారో మై చిల్డ్రన్ ఆల్సో వుడ్ బీ ఇన్ అ మోడ్ దట్ మనం రిపిటేటివ్గా కొన్ని ఇయర్స్కి చేస్తే వాళ్ళు కూడా అలాగే అవుతారు. అవును. అండ్ ఇట్స్ అన్ ఇంప్రెషన్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్. తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో ముందుకు ఎలా వెళ్తారో వాళ్ళు వెళ్తారు. అందుకే ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం ఇంప్రెషన్ చేసిన వాళ్ళే అమెరికాలో ఇండియన్ పండుగలు ఎలా చేసుకుంటారు, మనకంటే ఎక్కువ ఎత్తులో చేసుకుంటారు. బికాస్ ఇక్కడ కల్చర్స్ అక్కడికి వెళ్ళాయి కాబట్టి అక్కడ అందరు సామూహికంగా చేసుకుంటున్నారు. అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యాక్చువల్లీ ఈరోజు నవదుర్గల్లో భాగంగా మీరు హెల్త్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటారు. నవదుర్గల్లో ఒక్కొక్క దుర్గకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు మీలో ఉన్న స్పెషాలిటీని ఈరోజు చూపిస్తూ చెప్తూ
చాలామంది ఆడియన్స్ మీ దగ్గర నుండి వినాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడవాళ్ళు. సో ఈరోజు ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు చాలా విషయాలు తెలియజేశారు. అండ్ ఈరోజు మా నవదుర్గ అయినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.